హాయ్ అండి. నిన్న చెప్పాను కదా మా వాడు గొడవకి మా అన్నయ్య పొద్దున్నే వెళ్ళి 6 లీటర్ పాలు తెచ్చాడని. ఇదిగోండి ఇవే. ఇంకా పొద్దున్నే ఇది చేసామన్నమాట. ఇది చూడటానికి 3 నిమిషాలు 4 నిమిషాలే ఉంది ఈ వీడియో, కానీ 3-4 గంటలు పట్టిందండి ఈ పాలు మరిగి 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 కలాకాని అవ్వడానికి. కానీ బాగా కుదిరింది, బాగా చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది పాలన్నీ ఒక దాంట్లో 4 లీటర్లు, ఒక దాంట్లో 2 లీటర్లు పోసి బాగా మరగబెట్టాము. ఏం లేదు, పెద్ద పని కూడా కాదు, కానీ పెద్ద పనే. అంటే 3-4 గంటలు దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చక్కెర మాత్రం పాలల్లో మరిగే కొద్దీ స్వీట్ కొంచెం వస్తుంది కాబట్టి స్వీట్ కొంచెం చూసుకొని వేసుకోవటం మంచిది. మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువే తింటారు, అందువల్ల మా అమ్మ కొంచెం తక్కువగానే వేసింది. కానీ ఇది చాలా ఒరిజినల్ అనమాట. మా అన్నయ్య అంత చిక్కటి పాలు తెచ్చాడు. ఇది బయట ఏదో పిండి వేసి అమ్ముతారు, కలాకాని కానీ కోవా కానీ ఇది ఒరిజినల్ అనమాట. మన ఇంట్లో మనం చేసుకున్నది. చాలా పెద్ద ప్రాసెస్, పని మాత్రం 4-5 గంటలు పట్టిద్ది. తిప్పుతూనే ఉండాలి దగ్గరుండి. ఆ రోజు మా వదిన ఊరు వెళ్ళింది కాబట్టి నేనే బుక్ అయ్యాను, నేనే చేయాల్సి వచ్చింది. కాసేపు మా అమ్మ తిప్పింది, కాసేపు నేను తిప్పాను అనమాట. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఇది చూసారా, ఈ చిన్న గిన్నెలో తొందరగా అయిపోయింది. ఇప్పుడే కాదు, మా అన్నయ్య చిన్నప్పటి నుంచైనా సరే తినాలి అనుకున్నాడంటే అప్పటికప్పుడు వెళ్ళి పాలు తెచ్చుకొని తనకు తానే చేసుకుంటాడు కానీ తినేవాడు కాదు. కొంచెం తిని వెళ్ళిపోయేవాడు ఆటలకి, మేమే తినేవాళ్ళము. అది చాలా బాగా కుదిరేది. ఇవే కాదు, అప్పటికప్పుడు వచ్చి ఏది చేసుకోవాలన్నా స్పీడ్గా చేసేస్తాడు. చాలా బాగా కుదురుతాయి అన్నమాట. చాలా బాగా నచ్చింది మా అన్నయ్య వంట. మొన్న గుంటు పునుగులు కూడా వేసాడు, తినాలనిపించింది నాకు. మా అన్నయ్యే చేశాడు, చాలా బాగా కుదిరింది, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే ఇందులో చక్కెర చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇది ప్రాసెస్ మాత్రం 4-5 గంటలు పట్టిద్దని చెప్పాను కదా. కొంచెం దగ్గరుండే చేసుకోవాలి, పొరపాటును కూడా వదిలేయకూడదు, లేకపోతే ఈనికిపోయి ఆ గిన్నెలకి అంటుకుపోతూ ఉండిద్ది. ఈ పూస అనేది సరిగ్గా రాదు. కోవా అనేది లేతగా తీసేస్తారండి, పూస రానికుండా. కలాకాని అనేది బ్రౌన్ కలర్లో పూస వస్తుంది అనమాట. నిన్న షార్ట్ వీడియోలో తీసాం కదా, అలా ఇది కోవా టైప్లో తీసేసాము. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా పిల్లలు తింటానికి బాగుంటుందని. ఇది బన్నులో కూడా పెట్టి మనకి మధ్యలో కట్ చేసి బన్నులో కోవా పెట్టిస్తున్నారు, గమనించారు కదా, బయట అమ్ముతారు కదా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వాడు తెగ తినేవాడు, మా ఆయన తెచ్చేవాడు ఇక్కడ ఉంటే. ఇంకొకటేమో వాల్పూరిలో కూడా పెట్టి అమ్ముతారు కదా కోవాని. ఇది కొంచెం కోవా టైప్లో తీసామన్నమాట, కొంచెం మెత్తగా బాగుంటుందని. కానీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఇందులో ఏం లేదు, పాలు, ఇలాచీ పౌడరు, చక్కెర చూసుకొని వేసుకుంటే చాలు. 2 గంటలు 3 గంటలు స్పూన్ నెయ్యి వేసాము అంతే, ఇంకేం వేయలేదు ఇందులో. ఆ చక్కెర కూడా చూసుకొని వేసుకోండి, కొంచెం తక్కువ వేసాం మేము. ఇన్ని పాలల్లో ఆ గ్లాసే సరిపోయింది. ఒక గుప్పెడు వేసింది మా అమ్మ మళ్ళీ, అంతే. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను తినకూడదు కానీ కొంచెం తీసుకొని తిన్నాను అనమాట. చాలా బాగా కుదిరింది. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అప్పటికి మేము చాలామందికి పనిచేసింది మా అమ్మ అక్కడ వాళ్ళకి. ఇంకోండి, పిల్లలు కూడా తినేశారు. ఉన్నదాన్ని వీడియో తీశాను సాయంత్రం. ఇంకా ఒక గిన్నెలో పెట్టి ఇలా రౌండ్ షేప్లో రావాలని ఇలా నేనే తీసాను అనమాట వీడియోని. బాగా కుదిరింది, చూసారు కదా మీరే వీడియోలో. ఇంకో వీడియో మిస్ అయిందండి, అది దగ్గర పడేటప్పుడు నేను తీయటం మర్చిపోయాను. ఇంకో ఉన్న వీడియోలో పెట్టేశాను అనమాట. ఇదిగోండి, కోవా చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ పెడతాను. కొంచెం కుదరక వీడియోస్ పెట్టట్లేదు అంతే, హెల్త్ పరంగా బాగాలేదు. కాబట్టి వీడియోస్ పెడతాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మిగతా వీడియో చూడండి.